ఇక కేతు బలం తీసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా కేతు బలం లేదు. డిసెంబర్ 5 వరకు 9దో స్థానంలో ఉంటాడు. అనుకోకుండా ఉండే అదృష్టాన్ని ఆపేస్తూ ఉంటాడు. అనుకోకుండా వచ్చే అదృష్టాన్ని ఆపేస్తూ ఉంటాడు. డిసెంబర్ 5 తర్వాత మాత్రం అష్టమ కేతు దోషం వెంటాడుతోంది. ధనుసు రాశి వాళ్ళు తప్పకుండా జర్నీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో అష్టమ కేతు దోషం ఉంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో వచ్చే మంగళవారాలు గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించండి. గణపతి ఆలయంలో అర్చన చేయించుకోండి. మంగళవారం సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోండి. అలాగే గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని మంగళవారం వీలైనన్ని సార్లు స్మరించుకోండి. అప్పుడు డిసెంబర్ 5వ తేదీ నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో అష్టమ కేతు దోషం వల్ల ఏర్పడబోయే అపమృత్యు దోషాలు, వాహన గండాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు.